హాయ్ అండి అందరికీ. ఎప్పుడు కూరలైనా అప్పుడప్పుడు కారంగా, ఘాటుగా పచ్చడి చేసుకొని తింటే అద్దిరిపోతుందండి. కారంగా ఉంటుంది కదా! నేనైతే ఈరోజు మినపప్పు పచ్చడి చేసుకుంటున్నానండి. కొంచెమే చూపిస్తాను అంటున్నారా? నేను ఒక్క పూటకే చేసుకుంటున్నాను. అందుకే కొంచెమే చేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ మినపప్పు, ఎక్కువ ఎండుమిరపకాయలు ఏసుకోవచ్చండి. నేనైతే ప్రాసెస్‌లోకెళ్ళిపోతున్నానండి. మినపప్పు ఎంచి పక్కన పెట్టేసుకున్నానండి. దీనికి కావాల్సిన ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, తెల్లబాయలు, కరివేపాకు ఏసుకొని బాగా ఏంచుకొని, ఎర్రగా ఏంచుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకొక టమోటాలు కొన్ని తీసుకొని టమోటాలు బాగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని బాండీలో మగ్గించుకుంటున్నాను. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాను. పుల్లగా ఉండాలి కదా పచ్చడి కారం లేకుండా. అందుకనండి. చింతపండు కూడా ఏసేసుకొని మగ్గనిస్తున్నాను. ఈ లోపల టమాటాలు మగ్గే లోపల నేను రోలు కడిగేసుకుంటున్నానండి. రోలు ఏంది పసుపుగా ఉందనుకుంటున్నారా? మొన్న అమ్మ చింతకాయలు పంపిస్తే పచ్చి చింతకాయలు తొక్కి పక్కన పెట్టేసుకున్నానండి. పసుపేసుకుని. అందుకని పచ్చగా ఉంది. కడిగాను అయినా అలాగే ఉందండి. ఈ లోపల టమాటాలు కూడా మగ్గిపోయేసాయండి. ఇంకా టమాటాలు కూడా మగ్గేసాయి. పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. రోలు కడిగేసుకున్నాను కదా! మినపప్పు దాంట్లో ఏసేసుకొని రోకల బండ తీసుకొని బాగా దంచుకోవాలండి. ఇక్కడ చూడండి నేను రోకల బండ తీసుకొని ఎలా దంచేసుకుంటున్నానో కసా అని దంచేస్తున్నానండి. బాగా కొంచెం కచ్చా పచ్చిగా మెదిగిపోయేసేయండి. ఇంకా మనం ఏంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా దీంట్లో ఏసేసుకొని బాగా దంచుకోవాలండి. దంచుకుంటే ఎప్పుడు పచ్చడి చేసినా నేను రోట్లోనే దంచుకుంటానండి. మిక్సీకి, ఇడ్లీలోకి, దోసలోకి, చట్నీలకి మాత్రమే యూజ్ చేస్తానండి. గోంగూర పచ్చడి కానీ, దోసకాయ పచ్చడి కానీ, మినపప్పు పచ్చడి ఏది చేసినా నేను రోట్లోనే దంచుకుంటాను. రోట్లో దంచుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటదండి. నాకైతే చాలా ఇష్టం అండి. రోట్లో దంచుకుంటాను. ప్రతి ఒక్క పచ్చడి నేను రోట్లోనే దంచుకుంటానండి. ఇంకా మెదిగిపోయేసేయండి. మనం ఏంచి పక్కన పెట్టుకున్న చింతపండు, టమోటాలు ఆ పేస్ట్ కూడా దీంట్లో ఏసేసుకొని బాగా దంచుకోవాలండి. చూడండి నేను ఎలా రుబ్బేసుకుంటున్నానో బాగా రుబ్బేసుకొని చేసుకుంటే అబ్బా! పచ్చడి చూస్తేనే కలర్ ఊరిపోతుంది కదండీ. కొంతమందయితే టమోటాల్లో ఎర్రగడ్డలేసుకుంటారండి. మగ్గించుకొని దంచుకుంటారు. నాకైతే ఇట్లా పచ్చి ఎర్రగడ్డేసుకొని తింటేనే నాకిష్టమండి. అందుకని నేను పచ్చి ఎర్రగడ్డలే దంచుకుంటున్నానండి. పచ్చి ఎర్రగడ్డలు కూడా ఏసేసుకొని టోటల్‌గా పచ్చడంతా బాగా మెదిగిపోయిందండి. ఇంకా రోకల బండకుండేది కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. తీసేసుకొని పచ్చడి చూస్తే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. అబ్బబ్బబ్బబ్బా! ఏముందిరా స్వామి పచ్చడి. ఆహాహాహాహా! ఏముందండి అబ్బా! అబ్బబ్బబ్బబ్బా! ఒక బౌల్‌కి తీసి పెట్టేసుకున్నానండి. ఇంకా మనకు అలవాటు ఉంది కదా చిన్నప్పటి నుంచి రోట్లో అన్నం వేసుకొని తినేది. ఇంకా పచ్చడంతా ఎత్తేసుకున్న తర్వాత రోట్లో వేడి వేడి అన్నం వేసేసుకున్నానండి. ఇది నెయ్యి అండి. మొన్న ఊరికెళ్ళినప్పుడు హాలిడేస్‌కి మా వదిన పంపించిందండి మా ఆడబిడ్డ. ఇంకా నెయ్యి కూడా ఏసేసుకొని రోట్లో వేడి వేడి అన్నం వేసుకొని పచ్చెరగడ్డ అండి ఇందాక దంచాను కదా! ఆ పచ్చెరగడ్డ ఏసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది నా సామిరంగా. ఈ పచ్చట్లోకి ఒక ఆమ్లెట్ ఏసుకుంటే అద్దిరిపోతదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి,